సార్ ప్రజల్లో ఉండే ఒక నానుడి. మీరంటున్న మాటనే వాళ్ళు ఆపాదిస్తూ ఒక మాట చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని పదే పదే మీరే చెప్తా ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏంటి అసలు జోగి రమేష్కి ధైర్యం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, ఒక పక్క నుంచి అరెస్టులు జరుగుతున్నాయి అంటారు, ఒక పక్క నుంచి వైసీపీ వాళ్ళు ఎవ్వరు కూడా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా చాలా కూల్గా వెళ్తుంటే జోగి రమేష్కి ఏంటి ధైర్యం? ఏంటి సార్ మీకు ధైర్యం ఏంటి? ఏం చూసుకొని ఎక్కడ అరాచకం జరుగుద్దు, ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడతారో, ఎక్కడ సమస్యలు ఉంటాయో ఆ సమస్యల్ని ఎత్తి చూపడం అనేది చిన్నప్పటి నుంచి కూడా నా ఆలోచన. ఆలోచన అంటే నా ఎయిమ్. నేను ఇప్పటి నుంచి కాదు, సుమారుగా చిన్ననాటి నుంచి స్టూడెంట్ యూనియన్ అంటే వంగవీటి మోహన్ రంగయ్య గారి శిష్యరికంలో, ఓకే, యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్లో అప్పటి నుంచి, తర్వాత యువజన కాంగ్రెస్, నా రాజకీయ గురువు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకైతే దేవుడితో సమానం. ఆయన అడుగుజాడల్లో ఈరోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం, సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం, గెలుస్తూనే ఉన్నాం, ఓడిపోతూనే ఉన్నాం. ఏ సమస్యనైనా సరే ఎత్తి చూపిస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటే మా పాత్ర ఏంటి? ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజెప్పటం, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఆ సమస్యను తీసుకెళ్ళటం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి. ఇదే తప్ప నేను చేసేది కొత్తగా ఏమీ లేదు. కొత్తగా ఎక్కడ కూడా చేయకూడని పను, లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుకోవటం, ఓకే, ఇటువంటిది ఎప్పుడు నేను చేయను. ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది, అభివృద్ధికి ఆటంకం ఉండకూడదు. ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా. అంతేగాని అభివృద్ధి ముసుగులో, అమరావతి ముసుగులో ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉంటేనో, ఆ పేరు చెప్పి దోచుకు తింటూ ఉంటేనో దాన్ని ఎత్తి చూపడం అనేది ప్రతిపక్ష పాత్రగా మేము అక్కడ నిలబడాల్సిన పరిస్థితి. అదేవిధంగా మేము వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి. ఆ వేలెత్తిన చూపించిన దాన్ని ప్రభుత్వం సరి చేసుకోవాల్సింది. బట్ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని కూడా కావాలని ఏలెత్తి చూపుతున్నారు అనేది పదే 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 జోగి రమేష్ గారినే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు? అభివృద్ధి విషయంలో ఇప్పుడు సపోజ్ ఎక్కడన్నా ఒక ఇష్యూ మీద నేను వెళ్ళాను అంటే, ఇప్పుడు కొన్ని కోర్టులో అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు పరిధిలో దానికి నేను వెళ్ళిన దాని మీద జోగి రమేష్ మీద కక్ష ఉండొచ్చు, రైట్, జోగి రమేష్ మీద టార్గెట్ ఉండొచ్చు. అంతకుముందు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకంటే నిరసన తెలియజేయడం కోసం ఇల్లు ఉండొచ్చు. నిరసనకి దాడికి చాలా సంబంధం ఉంటుంది కదా. అసలు దాడి అనేది ఇందులో అసలు ఎక్కడా కూడా పునరావృతం కాదు. ఆ రోజు నేను వెళ్ళింది నిరసన తెలియజేయడానికి వెళ్ళా. ఎందుకంటే ఆయన Z+ సెక్యూరిటీ, ఆయన మీద ఎక్కడ దాడి చేస్తాం? తప్పు కదా. ఆయన చాలా పెద్ద వయసు, దాడి చేయటం ఏంటి? నిరసన తెలియజేయడం కోసం వెళ్ళిన దాన్ని ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేశారు. సరే, వాళ్ళ ఆనందం కోసం ఎప్పటికైనా వెళ్ళాలి. దానికి ఎక్కడ కూడా నేను పారిపోవటాలు, లేకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవటాలు అటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. రమ్మన్నాను, అరెస్ట్ చేసుకున్నారు, 83 రోజులు జైలుకి వెళ్ళాం, మళ్ళీ వచ్చాం. మళ్ళీ ప్రజా జీవితంలో అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే ఉన్నాం. ఓకే, అంతేకాని ఎక్కడా కూడా జైలుకి వెళ్ళి వచ్చాంలే, నోరు కట్టేసుకొని ఉందాంలే, లేకపోతే మళ్ళీ మన మీద అరెస్టులు జరుగుతాయి, లేకపోతే మన మీద కేసులు పెడతారనేది ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా జంకే ప్రసక్తి ఉండదు. ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళు సరి చేసుకుంటే మంచిది, సరి చేసుకోకపోతే ఇక రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రజా తీర్పు మంచిగా చెడు అనేది అందరం చవి చూస్తాం. అంటే కొంతమంది మీరంటే గిట్టని వాళ్ళు, లేదంటే జోగి రమేష్ గారు కూడా మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి అనుకున్న వాళ్ళు ఒక మాట అంటున్నారు, జోగి రమేష్ వెనక జగన్ ఉన్నాడనే ధైర్యమా, లేదంటే నిజంగానే ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో హీరో అవుదామనే నెపంతోనే వెళ్తున్నారా? ఎవరు అనుకున్నారు? ఈవెన్ ప్రజలు చాలా మంది అనుకున్నారు. గ్రౌండ్లో మేము మాట్లాడుతున్నప్పుడు, కామన్ పబ్లిక్తో మాట్లాడేటప్పుడు వస్తున్న లాంగ్వేజ్ అనమాట ఇది. పార్టీ ఎప్పుడు నా అనుకుంటుంది, మా లీడర్ ఎప్పుడు కూడా అంటే నేను తప్పు చేస్తే నా అనుకున్నాడు, నేను పోరాటం చేస్తేనే ఉంటాడు. పోరాటం అంటే ప్రభుత్వం మీద పోరాటం,
ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తే నేను లీడర్ అనుకుంటాడు. అంతేనా వ్యక్తిగత స్వార్థం కోసం నేను చేస్తే పార్టీ ఎందుకు ఉంటుందో లీడర్ ఎందుకు ఉంటాడు, ఉంటారు కదా. అదేవిధంగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పార్టీ యావత్తు నాతో ఉంటుంది, మా లీడర్ నాకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు అన్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన ఉద్యమాల్లో ఉన్నాం. ఓకే. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి మా గౌడ కులస్తులకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ఫస్ట్ ఉంటాను అనేది అందరికి తెలిసింది, నాకైనా సత్యం. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే తప్పనిసరిగా అక్కడ ఉంటా. నేను ఈ మధ్యకాలంలో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మేము మాట్లాడుతున్నప్పుడు ఈ లైన్ గీత గీస్తారు, ఈ లైన్ దాటి వెళ్ళొద్దు అంటారు, లేదంటే నా గుమ్మం కూడా తొక్కద్దు అంటారు, మాట తూలి మాట్లాడొద్దని చెప్తారు. బట్ గత ప్రభుత్వంలో ఆ రెడ్డి గారు మాత్రం ఆయన ఏదైనా మాట్లాడుకుని నాకు సంబంధం లేదన్నట్లు వదిలేస్తారు. ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఇదే, అందుకే నేను పార్టీలోంచి బయటకు వచ్చాను, ఇదొక వన్ ఆఫ్ ది రీజన్ అన్నట్లు చెప్పారు ఆయన. గురువింద గింజ ఏదో అంటారు చూసారా, ఆ సామెత. అతన్ని చరిత్ర తీయాలంటే అతని వీడియోలు తీయాలంటే చాలా. జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే ప్రపంచం లేదు, వేరే పార్టీ తరఫున నిలబడే ప్రసక్తే లేదని చెప్పి మీకు వీడియో చూపించమని చూపిస్తాను. అంటే నేనేది రైట్, ఓసర వెళ్ళేలాగా మాటలు మార్చడం, ఓసర వెళ్ళేలాగా పార్టీలు మార్చడం, ఓసర వెళ్ళేలాగా జెండాలు మార్చడం, ఓసర వెళ్ళేలాగా సూట్ కేసులు మార్చడం. అంటే సూట్ కేసులు అంటే సూట్ కేసు ఉంటేనే కదా సీట్లు వచ్చేది. ఇప్పుడు అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన సూట్ కేసు తెస్తేనే ఇచ్చారా? మొన్న జరిగిన ఇష్యూ చూడండి, 5 అంటే మొన్న దిక్కులేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి, మా లీడర్ దగ్గరకు వచ్చి నేను ఒకసారి మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఒక పెద్ద సూట్ కేసు తీసుకొచ్చారు. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రైట్, మేము అధికారంలోకి రావాలి, మా లీడర్ అధికారంలోకి రావాలి. కాబట్టి కొన్ని సామాజిక పరిస్థితులను బట్టి, అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితులను బట్టి ఆ రోజు దిక్కులేని పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చి మా జగనన్న కాళ్ళు పట్టుకొని నేను ఎట్లా అంటే అది సూట్ కేసు కాదు. అది మా దగ్గరకు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇక్కడంతా కూడా మొత్తం కూడా లూటీ చేసేసి, ఈ విధంగా నేను కూడా చెప్తా ఉన్నా, మా పార్టీలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి మొత్తం కూడా లూటీ చేసి మేమన్నా అది మీరు చూసుకోండి వీడియోస్ అని. ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఉన్న లీడర్స్, ఇక్కడున్న మాజీ మంత్రి దేవినేని ఉమాశ్రీ వాళ్ళన్న వీడియోసే చూసుకోండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులన్న వీడియో చూసుకోండి. జోగి రమేష్ అల్లా, మైలవరం వీరప్పనని జోగి రమేష్ అల్లా, నేను అల్లా. ఓకే, ఆ పేరు పెట్టింది ఎవరు? వాళ్ళే.